నాగు సాబా గోరింగ్ పండుగను ఇటీవల ఎక్కడ జరుపుకున్నారు? బాలి, ఇండోనేషియా దేశంలో. రియాద్ డిజైన్ల ఒప్పందాన్ని ఏ సంస్థ ఆమోదించింది? ప్రపంచ మేధో సంపత్తి సంస్థ. భారత రాజ్యాంగం ఇటీవల ఏ 2 భాషల్లో ఆవిష్కరించబడింది? మైథిలి మరియు సంస్కృతం. ఇటీవల విడుదలైన బియాండ్ ద హిగ్స్ బోసన్ పుస్తక రచయిత ఎవరు? మాణిక్ కొత్వాల్. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ఈఎస్ఏ యొక్క ప్రోబా 3 మిషన్ యొక్క ప్రాథమిక లక్ష్యం ఏమిటి? సూర్యుని యొక్క కరోనాను అధ్యయనం చేయడానికి. భారతదేశంలో మొట్టమొదటి రాజ్యాంగ మ్యూజియం ఇటీవల ఎక్కడ ప్రారంభించబడింది? సోనిపత్, హర్యానా. 1950 తర్వాత ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతం తన మొదటి రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకుంటున్నది? జమ్మూ కాశ్మీర్. ఆపరేషన్ టామరిస్క్ అనేది ఏ యుద్ధంలో జరిగిన రహస్య గూఢచార ఆపరేషన్? 2వ ప్రపంచ యుద్ధం యొక్క గూఢచార ఆపరేషన్. డన్లిన్ అనే అంతరించిపోతున్న జాతి ఇటీవల ఏ రాష్ట్రంలో కనిపించింది? కేరళ రాష్ట్రంలో. ఇటలీలోని మాంటిసిల్వానోలో జరిగిన అండర్-8 ప్రపంచ క్యాడెట్స్ చెస్ ఛాంపియన్షిప్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? దివిత్ రెడ్డి. నేషనల్ మ్యారిటైమ్ సెర్చ్ అండ్ రెస్క్యూ ఎక్సర్సైజ్ అండ్ వర్క్షాప్ 11వ ఎడిషన్ ఎక్కడ జరిగింది? కొచ్చి, కేరళ రాష్ట్రంలో. వార్తల్లో కనిపించిన ఒరైన్స్నిక్ హైపర్సోనిక్ క్షిపణిని ఏ దేశం అభివృద్ధి చేసింది? రష్యా. భారతదేశాన్ని బాల్య వివాహాల రహితంగా మార్చేందుకు బాల్ వివాహ్ ముక్త్ భారత్ అనే జాతీయ ప్రచారాన్ని ఇటీవల ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఏ భాషల్లో భారత రాజ్యాంగ అనువాదాన్ని ఆవిష్కరించారు? మైథిలి మరియు సంస్కృతం. ఇటీవల లింగ హింసకు వ్యతిరేకంగా నై చేతన ప్రచారాన్ని ఎవరు ప్రారంభించారు? శివరాజ్ సింగ్ చౌహాన్.